వేదికను అలంకరించిన దైవజనులకు ప్రభునామంలో వందనాలు. క్రిస్మస్ అంటే జాగ్రత్తగా ఆలకించండి. నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం ఎంత చెప్పినా అసలు తనివి తీరదు. అంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసయ్య గురించి చెప్పడానికి ఒక్క క్షణం అవకాశం దొరికినా దాన్ని వదులుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఏమండి? యేసుని ఆరాధించడాన్ని క్రైస్ట్ మాస్ అని ఇంగ్లీషులో యేసు ప్రభువును ఆరాధించే ఆ యొక్క కార్యక్రమానికి పేరు పెట్టారు. అయితే ఎక్స్మస్ అని కూడా చాలా మంది ఈ క్రిస్మస్ని పలుకుతూ ఉంటారు. దయచేసి ఎక్స్మస్ అని ఇప్పుడు మాత్రం పలకొద్దు. ఎక్స్మస్ అని ఎందుకు పలకొద్దు అంటే, ఇంగ్లాండ్లో అక్కడున్న క్రైస్తవులు చేస్తున్న క్రిస్మస్ని చూసి ఇది నిజంగా క్రిస్మస్సా లేకపోతే సమెక్స్ ఎవరిదో ఆరాధన చేస్తున్నారా అంటే అలా బ్రతుకుతున్నారన్నమాట. వాళ్ళు యేసు ప్రభు విషయంలో వాళ్ళు యేసుకు సాక్షిగా ఆ క్రిస్మస్ని చేయట్లేదు. యేసు కాకుండా వేరే ఎవరో కనిపిస్తున్నారు కనుక దాన్ని ఏమని పేరు పెట్టారంటే తెలియని ఎక్స్మస్ అని పెట్టారు. ఇది తెలియక చాలా మంది హ్యాపీ ఎక్స్మస్ అని చెప్పి ఎక్స్మస్ అన్న క్రిస్మస్ అన్న ఒకటే అనుకుని పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా అలా హ్యాపీ ఎక్స్మస్ అని చెప్పకండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ అనేది ఎవరు చేసుకోవాలి అంటే, మొదటిది జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు పడితే వాళ్ళు ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి యోగ్యులు కారు. ఏమండి? నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుడిని అనుకున్న వాళ్ళు, మారు మనసు పొందకుండా కొంతమంది క్రిస్మస్ నాడే వాళ్ళకి బుద్ధి పుడుతుంది చర్చికి రావడానికి. అలాంటి వాళ్ళు ఏమండి? అలాంటి వాళ్ళు ఎవరు క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యులు కాదు. క్రిస్మస్ చేసుకోవాలంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని మాట ప్రకారంగా నా జీవితంలో జరుగునుగా కానీ తెగింపు కలిగిన మరియ లాంటి వారు క్రిస్మస్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. క్రిస్మస్ అంటే అర్థమేంటో తెలుసా? దేవుని మాట ప్రకారంగా నా బ్రతుకులో జరగాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే క్రిస్మస్ అంటే ఎవరు చేసుకోవాలంటే యోసేపు లాంటి వారు చేసుకోవాలి. ఎందుకంటే యోసేపు దేవుని మాట ప్రకారంగా మరియను చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియ విషయంలో క్లారిటీ లేకపోతే దేవుడు దేవదూత ద్వారా అతనికి ఏం చేశాడండి? తెలియజేసి ఆమెను నువ్వు చేర్చుకున్నటకు భయపడకని చెప్పి ఒక విషయం జాగ్రత్తగా ఆలకించండి. మరియను పెళ్లి చేసుకోవడం ద్వారా, ఎందుకంటే పెళ్లికి ముందే గర్భవతి అయింది. పెళ్లికి ముందే గర్భవతి అయిన ఆవిడని పెళ్లి చేసుకుంటే ఆ మగాడిని ఏమంటారు ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఏమంటే అనుకొని ఎవరేమనుకుంటే అనుకొని, ఈ లోకం ఏమనుకున్నా నాకు పర్వాలేదు, దేవుని కోసం నేను అవమానాన్నైనా భరిస్తాను అనుకొని దేవుని కోసం సమస్తమును ఏమండి దేవుని విషయంలో నాకు దేవుని మాట వినడమే గౌరవం, కానీ మిగతా వారు నన్ను మెచ్చుకోవడం పెద్ద నాకేమీ గౌరవం కాదనుకొని దేవుని కోసం అవమానాన్ని కూడా భరించడానికి ఇష్టపడిన యోసేపు లాంటి వారు ఈ క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యులు అవుతారు. ఈరోజు చర్చిల్లోని చాలా మందికి కుర్చీలు ఇవ్వకపోతే ఏమండి అవమానాన్ని ఎప్పుడైనా మీరు భరించారా? అవమానంగా ఒక మాట పలికితే మీరు తట్టుకోగలిగారా? ఏమీ లేదు, పాస్టర్ గారు ఒక మాట అంటే అందరి ముందు నన్ను ఎలాగనేసాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోతారు చర్చిని. ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రిస్మస్ చేసుకుంటారు. ఒక మాట కూడా అవమానకరంగా మాట్లాడిన మాటని
తీసుకోలేని వాళ్ళందరూ క్రిస్మస్ చేసుకుంటారు. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను. ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ ఎవరు చేసుకోవాలంటే జ్ఞానులు లాంటి వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? జ్ఞానులు లాంటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎక్కడో ఊరు వాళ్ళది, కానీ వారి మత గ్రంథాలలో రాయబడిన ప్రకారంగా వారికి కనిపించిన ఆ నక్షత్రాన్ని చూసి మాకు దేవుడు కావాలనుకొని వ్యయ ప్రయాసలు పడి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? వారు యేసుప్రభుని చేరుకోవడానికి యేసుప్రభు పుట్టినప్పుడు ఆ నక్షత్రం కనిపించింది. యేసుప్రభుని చేరుకుండేసరికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు వానేమో ఎండేమో వర్షమేమో ఏమండి ఇలా మనలాగే నిజంగా ఈ వర్షంలో ఉండి కూడా దేవుని మాట్లాడినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎండకి వానకి చలికి తట్టుకొని ఆఖరికి ఆ సత్యదేవుడిని చేరుకొని పూజించి ఆరాధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పెడతారు దేవుడిని? యేసయ్యని ఆరాధన చేయలేరు. అన్నిటికీ తట్టుకుని నిలబడగలిగిన వారే యేసయ్యని ఆరాధించగలుగుతారు. ఈరోజు నువ్వు చిన్న కష్టం వచ్చేసరికి యేసుని నమ్ముకున్నాను, నాకేటి జరగలేదు అనుకుని యేసయ్యని మధ్యలోనే వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్తున్నానండి. యేసు ప్రభు కొరకు ఎలాంటి కష్టం వచ్చినా నేను తట్టుకొని నిలబడతానని నీ మనసులో నువ్వు తీర్మానం చేసుకొని యేసు వెంట నడవడానికి ప్రయత్నం చేసే ఆ యొక్క మనసు ఉంటేనే నువ్వు ఈ క్రిస్మస్లో యేసయ్యా నీకు వందనాలని చెప్పడానికి నువ్వు యోగ్యురాలివి. నీకు అలాంటి మనసు లేకుండానే ఏదో కొత్త బట్టలు ఏంటి పిండి వంటలు చేసుకొని నీకు సంతోషమేమో, నీవు ఇచ్చిన పిండి వంటలు పక్కింటి వాళ్ళకి సంతోషమేమో, కానీ యేసయ్యకి మాత్రం సంతోషం ఉండదు. ఎందుకంటే యేసు కోసం చిన్న కష్టాన్ని కూడా అనుభవించండి. ఈ క్రిస్మస్లో నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి దయచేసి. ఎందుకంటే రాగల దినాల్లో కష్టాలు క్రైస్తవ సంఘానికి రాబోతున్నాయి. మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్